అందరికీ నమస్తే. మనము ఆయుర్వేద శాస్త్రం, ఆయుష్కు సంబంధించిన జ్ఞానం, వేదం, ఆయుర్వేదం. దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన ఎన్నో జీవిత సత్యాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యాధులు, చికిత్సలు, వీటి గురించి మనము జీవన విధానాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఆయుర్ సన్మిత్ర ఛానల్ ద్వారా ప్రజల్లోకి ఆయుర్వేదం బాగా చేరుకోవాలి, ఆయుర్వేదాన్ని ప్రజలు తెలుసుకొని ఆహారానికి సంబంధించిన అనుబంధ విభాగమైన వంటశాలలో, అక్కడ వండే వంటల్లో వాటి గురించి, ఆయుర్వేదం రోల్ ఏంటి, ఆ వస్తువులు వాటి ప్రభావం ఏంటి మన వంటల్లో, అదే రకంగా రోగాలు ఏంటి, ఋతువులు ఏంటి, ఈ దేశం ఏంటి, ఈ కాలం ఏంటి, పళ్ళు ఏంటి, ఫలాలు ఏంటి, మాంసాలు ఏంటి, ద్రవాలు ఏంటి, ఘన పదార్థాలు ఏంటి, వీటి గురించి ఎంతో విస్తారమైన పరిజ్ఞానం ఆయుర్వేద శాస్త్రంలో నిండుగా మెండుగా ఉంది. దాన్ని మనము తెలుసుకొని ప్రజలందరూ దాని ద్వారా లబ్ధి పొందాలి. అనేక వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజలు ఈ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని పొంది వారి వారి జీవితాలను, ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆనందంగా జీవించిన చరిత్ర మనకుంది. ఈ ఆయుర్ సన్మిత్ర ఛానల్ ఉద్దేశం కూడా అందరికీ ఆయుర్వేదం చేరాలని, అందుకే మీరందరూ ఈ వీడియోల్లో ఉన్న ఈ నాలెడ్జ్ అందరూ పంచుకొని మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ తెలుసుకొని ఈ ఆయుర్వేద శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఈరోజు మనం ఒక రకంగా బర్నింగ్ ప్రాబ్లం అని చెప్పుకోవాలి సొసైటీలో. అదేంటి అని అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకము ఎన్నో వర్గాల అంటే వయస్సుల పరంగా బాధపడుతూ ఉన్నారు. ఎన్నో అపోహలు ఉన్నాయి ఈ మలబద్ధకం గురించి. రకరకాల ప్రజెంటేషన్స్ వస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి. నాకు చాలా గట్టిగా వస్తుందండి మలం అంట. ఒక ఆయన వచ్చి ఏమంటాడంటే, నేను రోజుకు 3 సార్లు పోతున్నానండి, నాకు టాయిలెట్ సాటిస్ఫాక్షన్ లేదు అంటాడు. ఇంకా ఏదో మిగిలిపోయింది కడుపులో, నాకు ఇంకా రావడం లేదు, అది పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇంకొకరు వచ్చి నాకు ఐబిఎస్ ఉందండి. ఇంకొకరు వచ్చి ఏమంటారు, నాకు వారానికి ఒకసారి వస్తుందండి మోషన్ అంటారు. ఇంకొక ఆయన ఏమంటాడు, నాకు కడుపులో గ్యాస్ నిండిపోతుంది, మలం రావడం లేదు, మలము రాకపోవడం వల్ల నాకు రోగాలు పెరిగిపోతున్నాయి అంటారు. రకరకాల రోగాలకు ఈ మలబద్ధకానికి లింక్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఈ మలబద్ధకం అనేది ఒక రకమైన విశ్వరూపం దాల్చి మనశ్శాంతి కరువైపోయింది చాలామంది వర్గాల ప్రజలకి. అయితే మలబద్ధకాన్ని అర్థం చేసుకోవాలి. మలబద్ధకాన్ని ఒక వ్యాధిగా మార్చకండి, ఒక వ్యాధిగా దాన్ని చూడకండి, అలా తయారు చేసుకోవద్దని చెప్తూ ఉంటాను. మలబద్ధకం అనేది అది ఒక కండిషన్ అంతే, పొట్టకు సంబంధించినంత వరకు. మరి మలం వచ్చేది పేగుల్లోంచే, ఈ పేగులుండేది కడుపులోనే. కడుపుకు పేగులను ఏమంటారంటే కడుపులో గట్ బ్రెయిన్ అంటారు, గట్ అంటారు. ఈ గట్టుకు, ఈ పేగులకు ఒక బ్రెయిన్ ఉంటుంది, గట్ బ్రెయిన్ అంటారు. ఈ గట్ బ్రెయిన్ అనేది పొట్ట నియంత్రణకు, అంటే స్వయం నియంత్రణ, ఆటోనమస్గా తనను తాను నియంత్రించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. వచ్చిన ఆహారాన్ని దాన్ని ఎలా అరిగించాలి, ఆ పోషక పదార్థాలను ఇటు పంపాలి అనే విభాగాల వారీగా ఆ నియంత్రణ వ్యవస్థ ఏదైతుందో ఆ గట్ బ్రెయిన్ చూసుకుంటూ ఉంటుంది. మలాన్ని తయారు చేసి కిందికి పంపించేయడం, మూత్రాన్ని పంపించేయడం, తర్వాత ఈ ఆహారంలోంచి సేకరించిన ఈ పోషక పదార్థాలన్నింటినీ కూడా లివర్ ద్వారా ఆయా శరీర భాగాలకు వెళ్ళిపోవడం అనే వ్యవస్థ కడుపులోనే జరుగుతుంది. అయితే మనం ఏం చేస్తుంటాము, ఈ కడుపు చేసే తన పనిలో తను చేసుకొని ఇవ్వకుండా దానిలో మనం చేయి పెడుతుంటాం. మనం దాన్ని కలగజేసుకుంటాం. ఆహా, నాకు ఈ సమయానికే రావాలి. ఒక ఆయన అంటాడు, నాకు సిగరెట్ తాగితేనే వస్తుంది. ఇంకొక ఆయన ఇంకేదో, నేను టీ తాగితే, కాఫీ తాగితే వస్తుంది. ఇంకొక ఆయన ఏమంటాడు, నేను వేడి నీళ్లు తాగితేనే వస్తుంది అంటాడు. ఇంకొకరు ఏమంటారు, నాకు ఈ సమయానికే రావాలి, నాకు మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాలి, లోపల ఏం మిగలకూడదు. ఇలా కండిషన్లు పెట్టి దాన్ని మనము ఆ పొట్టను ఆదేశిస్తుంటాం అన్నమాట. అది అలా ప్రవర్తించకపోయేసరికి మనకు చాలా నిరాశకు గురవుతూ ఉంటాము. నాకేదో ఇది ఒక రోగం వచ్చిందని రోగం కింద మార్చి రకరకాల డాక్టర్లను మలబద్ధకం గురించి విజిట్ చేయడం మొదలు పెడతాం. ఇంకొందరు ఏం చేస్తారంటే రోజు కాయం చూర్ణం వాడడం, లేదనంటే ఇంకేదో మాత్రలు వేసుకోవడం, లేదంటే ఆముదం తాగడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇంకా డాక్టర్లు ఏం చెప్తుంటారంటే, దీనికి చికిత్సలో మీరు బాగా ఫైబర్ తినండి, మంచినీళ్ళు బాగా తాగండి, నడక సాగించండి, మీ ఆహార విహారాల్లో మార్పులు చేసుకోండి అని చెప్తుంటారు. అంతేకాని నువ్వు ఆ క్రిమాఫిన్ లిక్విడ్ తాగు, లేదంటే ఇంకేదో ఈసబ్గోల్ పౌడర్ తీసుకో, ఇలా చేస్తూ పోతుంటే మందులకు అంతు లేదు. అంటే మలము అనేది సహజంగా వెళ్ళిపోయే ప్రక్రియ. మూత్రం ఎలా వెళ్ళిపోతుందో మలం కూడా అలా వెళ్ళిపోవాలి. అదే ఇప్పుడు ఒక ఆవు, ఎద్దు, శాకాహార జంతువులు పేడ చటుక్కున పడిపోతూ ఉంటుంది. ఎందుకలా అంటే అడవుల్లో తిరిగి ఆకులు అలములు మేస్తూ ఉంటుంది. అంటే
మేసుకుంటూ మేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఆ బాగా నెమ్మరేసుకుంటూ ఉంటుంది, ఆ ఫైబర్ అంతా వెళుతూ ఉంటుంది పేగుల్లోకి, తర్వాత కదులుతూ ఉంటుంది ఆ జంతువు. తద్వారా ఏమవుతుందంటే ఈ పేగుల లోపల పెరిస్టాల్టిక్ మూమెంట్ అని ఉంటుందన్నమాట. పైనుంచి వదిలిపెట్టడం వల్ల కింద నుంచి ఇట్లా విసుగుతూ కిందికి తీసుకెళ్తూ రకరకాలుగా ఇట్లా మూమెంట్స్ ఉంటాయన్నమాట పేగుల్లో. తర్వాత ఫైనల్గా కింద మలం ఈజీగా కిందికి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాము, ఒక దగ్గర ఇలా కూర్చొని ఉంటున్నాం, ఒక ముద్దగా శరీరాన్ని సోఫాల్లో కూర్చోబెట్టి, మంచాల్లో మెత్తటి అరుపుల్లో అలా కూర్చోబెట్టి ముద్దగా ఉంటున్నాం. ఉన్నప్పుడు ఏమైందనంటే ఇదంతా పెట్టినట్టుగా అలా ఉండిపోతుంది. ఇంకా దాంట్లో విపరీతమైన గ్యాస్ తయారవుతుంది. ఈ మలం కదలకపోవడం వల్ల బ్లోటింగ్, కడుపంతా ఉబ్బరం, బ్లోటింగ్ అనమాట. ఇదొక కండిషన్. ఈ మధ్య చాలా కంప్లైంట్స్ బ్లోటింగ్ అంటారు ఏమనంటే, అంటే కడుపు ఉబ్బిపోతుంది అనమాట. ఈ కడుపు ఉబ్బరం అనేది మలం ముందు కదలకపోవడం వల్ల. మరి మలం ఎందుకు కదలడం లేదు అంటే శరీరం కదలికలు లేవు. గాలిలో ఎండలో బాగా శరీరం తిరుగుతూ ఉంటే పనికిరాని వ్యర్థ పదార్థాలన్నీ చెమట రూపంలో బయటికి పోతూ ఉంటాయి. చెమట రూపంలో కొంత పోతుంది, మూత్ర రూపంలో కొంత పోతూ ఉంటుంది, శ్వాసలో కొంత పోతూ ఉంటుంది. ఇలా ఎండ అనే చైతన్యాన్ని, ఉష్ణము అనేది మనం ఎట్లయితే విటమిన్ డి కోల్పోతున్నామో ఆ రకంగా ఆ ఉష్ణం నుంచి మనకు చైతన్య శక్తి అందుతూ ఉంటుంది. దాన్ని పొందాలి శరీరం. ఆ గాలిలో ఉండే రూక్షోత్తం, రఫ్నెస్ అంటాము, అది ఒంటి మీద పడి ఒంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు, మలాలు ఇవన్నీ కూడా దాని ద్వారా, ఆ గాలి ద్వారా మెటబలైజ్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రకృతి శక్తులను మనము అనుభవించడం లేదు. ఇంట్లో ఒక బరువుగా ఉన్న వాతావరణంలో శరీరాన్ని కూలేసి ఉంచుతున్నాం. ఇవన్నీ పర్యవసానంగా ఏమవుతుందంటే పేగులు కదలక మలం అక్కడ ఆగిపోతుంది. ఇంకా ఈ పెద్ద వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత మంచినీళ్ళు తాగాలనే విషయం మర్చిపోతుంటారు. తాగాలనుకుంటారు, మర్చిపోతారు. గంటల తరబడి నీళ్లు తాగరు. తద్వారా ఏమవుతుంది, మలము గట్టిపడిపోతుంది, డ్రై అయిపోతుంది. ఇప్పుడు దానిమ్మ పండ్లు ఎక్కువ తింటూ ఉంటారు. దానిమ్మ పండ్లలో వగరు గుణం ఉంటుంది. ఎక్కువ అని ఎప్పుడైతే తింటూ ఉంటామో వగరు గుణం ఉన్నవి, ఒక చెక్కలు, ఒక ఒక్కలు వగరు గుణం కలిగినవి, అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఇలా దొరకపుచ్చుకునే స్వభావం కలిగిన ఈ వగరు గుణం అనేది ఈ దానిమ్మ పళ్ళ లాంటి దాంట్లో ఎక్కువ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా మలం గట్టిపడిపోతుంది, రాయిలాగా తయారవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్లకు, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కూడా, లేదంటే రకరకాల ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు మనము బీపీకి, షుగర్కి చాలా కాలం పాటు. ఆ మందుల వల్ల కూడా, ఇంకా ఇతర ఎన్నో రకాల మందులు, వాళ్ళు తీసుకునే ఆహారాల వల్ల కూడా ఈ మలం గట్టిపడిపోతూ ఉంటుంది. మరి మలము సాఫీగా, స్మూత్గా బయటికి వెళ్ళిపోవాలంటే బాగా నీళ్లు, హైడ్రేషన్ ఉండాలి పేగులలో. ఆ పేగుల శ్లేష్మ పొరలలో నునుపుదనం ఉండాలి, స్నిగ్ధత్వం ఉండాలి, అంక్చువస్నెస్ ఉండాలి, ఆయిలీనెస్ ఉండాలి. అప్పుడు కదా మలం కిందికి జారిపోతూ ఉంటుంది. కావలసినంత ఫైబర్ బాగా నమిలి మింగాలి. పళ్ళు, కూరగాయలు బాగా విస్తారంగా నమిలి తీసుకుంటూ ఉండాలి. దానికి సరిపడా మంచినీళ్ళు తాగాలి. బాగా ఫైబర్ ఉండే మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, ఇలాంటి ధాన్యాలు తీసుకుంటూ ఉండాలి. ఇవి కూడా మన మలం ముందుకు వెళ్ళడానికి అవసరం అన్నమాట. ఇంకా ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ మలబద్ధకాన్ని ఒక రోగంగా ఎలా మారుస్తున్నారంటే, నాకు కడుపులో ఇంకా ఏదో మిగిలిపోయింది అంటారు, నాకు టాయిలెట్ సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ దినంలో 3 సార్లు పోతూనే ఉంటాను, నాకు కొంత పోయిందండి అంటారు. నేనేమంటానంటే, ఒక మలం తయారైంది, కొంత బయటికి వెళ్ళిపోయింది, ఇంకొంత మిగిలింది అని అంటే అది ఆ పేగుకు, గట్ బ్రెయిన్కు సంబంధించిన నియంత్రణ వ్యవస్థ. ఆ కడుపు ఏమనుకుంటుంది, ఇప్పుడు ఈ సమయానికి ఇంత మలం బయటికి పంపితే చాలు అనుకుంటుంది. అంతే, పంపనివ్వండి, ఎంత పోయిందో అంత దాన్ని చూడండి న్యూట్రల్గా. కడుపు పని అది మనకు అవసరం లేదు. మనం దాని వ్యవస్థలో మనం చేయి పెట్టకూడదు. ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది, కళ్ళు రెప్పలు కొట్టుకుంటున్నాయి, మన కళ్ళు రెప్పలు ఇలా కొట్టుకుంటున్నాయి, వాటికి మనము అని చెప్తున్నామా, లెక్క పెట్టుకోగలమా? ఈ గుండె లబ్డబ్ కొట్టుకుంటూ ఉంటుంది, మరి దానికి మనము ఇన్వాలంటరీ వ్యవస్థ, ఊపిరితిత్తులు వ్యాకోచ సంకోచాలు జరుగుతున్నాయి, ఇన్వాలంటరీ వ్యవస్థ, దాంట్లో మనం చేయి పెట్టడం లేదు. కడుపు కూడా అలాంటి వ్యవస్థ ఉంటుంది. అది ఇప్పుడు ఇంత మలాన్ని పంపగలను అనుకున్నప్పుడు పోనివ్వండి, మనకు అనవసరం అది. ఆ గుదరంధ్రం ఉన్నది ఎందుకు, మలం పోవడానికే ఉంది. మీకు అర్జీ వచ్చినప్పుడు వెళ్ళి టాయిలెట్లో కూర్చోండి. ఇంకొక ఆవిడ వచ్చింది, ఆమె ఏమంటుందంటే, సార్ నాకు ఐబిఎస్ ఉంది అన్నది. అంటే ఏమైందమ్మా ఐబిఎస్ అంటే ఏంటి అని అంటే, రోజుకి 20 సార్లు మోషన్ వెళ్తాను. అంటే మీరు టాయిలెట్లో వెళ్ళగానే మరి మోషన్ పడిపోతుందా అన్న. లేదండి. మరి ఏం చేస్తున్నారు మీరు అంటే, మోషన్ నేనే పంపిస్తున్నా. ఎలా పంపుతున్నారు అంటే, ఆమె ఫింగర్స్ పెడుతుంది, యానస్లో ఫింగర్ పెట్టి ఆమె లాగుతుంది బయటికి. దాని ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఈ పేగు ఉందో దాన్ని ఇంజూరీ చేస్తుంది ఆమె. ఆ ఇంజురీ అదొక సైడ్ ఎఫెక్ట్, మళ్ళీ అదొక నిర్మాణపరమైన, మనం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. అలా ఇదొక సైకాలజీగా తయారైపోయి ఆ పర్సన్ ఏం చేసిందనంటే, నాకు ఇన్నిసార్లు మోషన్ వస్తుంది కదా అని తిండి మానేసి సన్నగా అయిపోయింది. ఇదొక రోగం అనమాట. చిక్కిపోయింది బాగా మనిషి, నాకు ఎక్కడ మోషన్ పోవాల్సి వస్తుందో,
ఎందుకు? ఆ మోషన్ బయటికి వెళ్ళకపోతే అది విషంగా మారుతుందని ఒక అపోహ. ఆ మోషన్లు బయటికి వెళ్ళకపోతే విషంగా మారిపోతుందని భయం. నాకు తలనొప్పి వచ్చేస్తుంది మోషన్ పోకపోతే అని ఇంకొక అపోహ. ఇలా శరీరంలో ఉండే రకరకాల నొప్పులకు, బాధలకు వీటన్నిటికీ ఈ మలబద్ధకాన్నే కారణంగా చూపెడుతుంటారు. కానీ అది కొంతవరకు సత్యమే. ఎందుకనంటే మలం ఎప్పుడైతే ఆగిపోతుందో పెద్ద ఎత్తున రోజుల తరబడి పోకపోతే ఆ గ్యాస్‌కు మూవ్‌మెంట్ లేక ఆ విష పదార్థంలాగా గ్యాస్ తయారైపోయి రకరకాల బాధలు, నొప్పులు, కడుపులో ఒక వాయుగోళంలాగా తయారై నొప్పి కలిగించడము ఇలాంటివెన్నో జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా దాన్ని ఒక రోగంగా మార్చేసి ఇంక దాన్ని నిరంతరం పొద్దంతా దాని గురించి చింత, ఆలోచన సాయంత్రం వరకు కూడా చింతపడే వాళ్ళు ఉన్నారు. మలబద్ధకం గురించి ఆలోచించుకుంటూ, ఆఫీసులో కూర్చున్నా, పని చేసుకుంటూ ఉన్నా మలబద్ధకం గురించి ఆలోచిస్తుంటారు. ఇలా దీన్ని ఒక మానసిక రోగంగా మార్చేశారనమాట. నిజానికి ఇది శారీరక ఒక పరిస్థితి, దాన్ని కాస్త మానసిక రోగంగా మార్చేశారు. అలా ఆమె వేళ్ళు పట్టి బయటికి ఆ మలాన్ని తీస్తూ ఉంటే అదొక రోగంగా మారిపోయింది ఆమెకు. అంటే మళ్ళీ ఆమె బ్రెయిన్‌కు, మెదడుకు, ఆలోచన విధానానికి, మనసుకు చికిత్సలు చేయాల్సి వచ్చింది ఆవిడకి. అలా ఈ మలబద్ధకము పెద్ద ఎత్తున చికిత్సలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడైనా అందరికీ నేను చెప్పేది ఏంటనంటే, మలబద్ధకాన్ని మీరు మనమే సొంతంగా ఆహ్వానిస్తున్నాం, తయారు చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి పరంగా మనం చేయాల్సింది ఏంటి? చికిత్స పరంగా అంటే, ముందు ప్రకృతి పరంగా నీళ్లు బాగా తాగండి. అవసరం ఉన్నంత దాహం ఎంతిస్తే, దాహం ఎంతుందో అంతవరకు నీళ్లు తాగండి. రోజుకి 5 లీటర్లు, 6 లీటర్లు తాగమని చెప్పడం లేదు ఇక్కడ. పిత్త ప్రకృతి వాళ్ళు ఉంటే బాగా వేడి శరీరం కాబట్టి ఎక్కువ నీళ్లు తాగుతారు. కఫ ప్రకృతి వాళ్ళు ఉంటే అది నీటి శరీరం కాబట్టి వాళ్ళు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండవు. కానీ దాహం అందరికీ సమానమే. దాహం వేస్తుంది, ఎంత దాహం ఉందో అంతే తాగండి. అంత తాగుతూ ఉంటే కావలసినంత హైడ్రేషన్ అవుతూ ఉంటుంది. నీళ్లు తాగకపోతే కంఠం ఎండిపోతుంది, పెదాలు ఎండిపోతాయి, ముఖం పీక్కుపోతుంది, కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలలో ఉండే సూక్ష్మమైన నెఫ్రాన్స్ అవి కూడా దెబ్బతిని అవి పోను పోను రీనల్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ దారితీస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. పిత్తాశయంలో గాల్ స్టోన్స్ ఏర్పడతాయి. ఇలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే కావలసినంత అంటే ఆహార, విహార, ఔషధ. ఆహారంలో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎంత ఫైబర్ పెట్టాలి, ఎన్ని పండ్లు తినాలి, ఎన్ని ఆకుకూరలు, కాయగూరలు తినాలి, ఎలా నమలాలి, ఇది ఆహారం రూల్స్. విహారంకి వచ్చినప్పుడు కావలసినంత వాకింగ్ చేయడం ఎండలో, గాల్లో చాలా అవసరం. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం. ఇంకా ఔషధాలకు వచ్చినప్పుడు ఆముదం అనేది చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన విరేచన ఔషధం. అందుకే ఆముదాన్ని 2 చెంచాలో, 3 చెంచాలో, 4 చెంచాలో, 5 చెంచాలో వాళ్ళ అనుకూలతను బట్టి, వాళ్ళ శరీరాన్ని అవసరాన్ని బట్టి, ప్రకృతిని బట్టి వైద్యుడి సలహానుసారం ఇంత ఆముదం తీసుకుంటూ ఉండాలి మలబద్ధకం ఏర్పడ్డప్పుడల్లా. ఇంకా కింద మలద్వారంలోంచి కింద నుంచి మనం పెట్టడానికి సపోజిటరీస్ ఉంటాయి, అవి వాడుకోవాలి. లేదంటే ఎనిమా రూపంలో తైలం ఎక్కిస్తాం, ఒక 30 ml 20 ml నువ్వుల నూనె, నెయ్యి, ఇలాంటివి కూడా కింద నుంచి మనము ఎక్కిస్తూ ఉంటాం. ఆహారం ద్వారా కూడా మనము ఈ 3వ విభాగంలో చెప్పిన ఆహారంలో భాగంగా మనము లూబ్రికెంట్ పంపొచ్చు. అదేంటా లూబ్రికెంట్ అంటే నెయ్యి. అన్నంలో నెయ్యి కలుపుకొని తాగడం, పాలలో నెయ్యి కలుపుకొని తాగడం. ఈ నెయ్యి అనేది ఏంటంటే చక్కటి ఆయిలీ, లూజ్గా జారిపోయే స్వభావం కలిగింది కాబట్టి అది అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పిల్లలకు మలబద్ధకం ఉంటుంది. వాళ్ళకి అన్నంలో నెయ్యి కలిపి పెట్టండి, ఆముదం పోయండి అప్పుడప్పుడు. అప్పుడు ఆ ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ మలాన్ని తీసుకొని సులువుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి ఆముదం వాడడం, 15 రోజులకు ఒకసారి వాడడం, నెలకు ఒకసారి వాడడం. మరీ కఠినమైన మలబద్ధకం ఉంటే ఒక రోజు 7 రోజుల కోర్సు పెట్టుకోవాలి ఆముదం సేవన అనేది. ఆ 7 రోజుల కోర్సు ఏంటి? ఆముదం కోర్సు అన్నమాట. అదేంటి? మొదటి రోజు ఒక 2 చెంచాలు, రెండో రోజు 3 చెంచాలు, 4వ రోజు 4 చెంచాలు, ఇలా పెంచుకుంటూ పోయి 7 రోజుల పాటు ఆ 4 చెంచాలే కంటిన్యూ చేసి, అంటే వారి ఎన్ని విరేచనాలు చూసుకొని సులువుగా ఒక 3-4 విరేచనాలు అయ్యేలాగా చూసుకొని 7 రోజుల కోర్సు కంప్లీట్ చేస్తే డిటాక్సిఫికేషన్ అవుతుంది, పేగులలో బాగా లూబ్రికేషన్ ఏర్పడుతుంది, పనికిరాని చెత్త, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి మోషన్స్ ద్వారా. ఇలా అప్పుడప్పుడు 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం, లేదా వారానికి ఒకసారి ఆముదం తాగడం, నెలకు ఒకసారి తాగడం, ఇలా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు శరీరానికి అభ్యంగం చేసుకోవాలి. ఒక 8 రోజుల పాటు హోల్ బాడీ మసాజ్ చేసుకోవాలి. దాని ద్వారా ఈ పేగులు, కండరాలు, కొవ్వు, ఎముకలు వీటన్నిటికీ ఆయిలింగ్ అయిపోయి ఆయిలీనెస్ ఏర్పడుతుంది బాడీలో. బయటికి పదార్థాలు సులువుగా బయటికి వెళ్ళిపోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఇలా మలబద్ధకాన్ని మనము పొట్టకు సంబంధించిన వ్యవహారంగా వదిలేసినప్పుడు మనసు చాలా నిమ్మలంగా ఉంటుంది. అప్పుడు మనం చాలా లిబరేట్ అయిపోతాం దాని నుంచి, ఆ సమస్య నుంచి. అలా మానసిక మనము స్థితిని తయారు చేసుకోవాలి. లేదా ఒక వైద్యుడిని సంప్రదించి, ఆ వైద్యుడి ఎవరైతే ఒక మంచి యోగ్యుడైన ఆయుర్వేద వైద్యుడు నిరంతరం మనల్ని పరిశీలిస్తుంటాడో ఆ వైద్యుడు మనల్ని తెలుసుకొని, ఓ మీ విధానాలు ఇలా ఉన్నాయమ్మా, ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, మీరు ఇలా వ్యవహరించండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సేవలు తీసుకోవడం, పంచకర్మలు చేయించుకోవడం, ఇలాంటి అవలంబించడం చాలా అవసరం. కాబట్టి
మనము శరీరాన్ని తన పని తను చేసుకొనిద్దాం. శరీరం యొక్క శరీర క్రియలలో మనము కలగజేసుకోకపోవడమే చాలా చాలా ఉత్తమం. అదే రకంగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న చక్కటి ఆహార నియమాలు, విహార నియమాలు, యోగాసనాలు, ప్రాణాయామాలు, చక్కటి జీవన విధానము, వీటి పట్ల ఒక అవగాహన పెంచుకొని ఆయుర్వేద శాస్త్రాన్ని మీరందరూ తెలుసుకుంటూ, పంచుకుంటూ ఈ ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సెలవు.